జనసేన పార్టీ తుది జాబితా రేపు విడుదల కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆశావహులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీ జాబితా రేపు ప్రకటించనున్నారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, మనం చూస్తూ ఉన్నాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉదయం నుంచి కూడా చాలా హడావిడైతే నడుస్తూ ఉంది. ఉదయం నుంచి మనం చూసినట్లయితే ఏదైతే జనసేన పార్టీ 21 సీట్లకు సంబంధించి కూడా అప్పటికే 6 సీట్లను ప్రకటించినటువంటి జనసేన పార్టీ అధిష్టానం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆశావహులతోటి మిగిలిన సీట్ల యొక్క ఆశావహులతోటి అదేవిధంగా టికెట్ ఇవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులతోటి పవన్ కళ్యాణ్ అయితే నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికల్లో వ్యవహరించాల్సినటువంటి ఊహాల గురించి, పర్మిషన్స్ గురించి, ఇతరత్ర అంశాలపైన కూడా ఆయన అందరితో కూడా చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే జనసేన పార్టీ మొట్టమొదటి లిస్టుగా 5 స్థానాలను అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత కందుల దుర్గేష్ నెడుదోలకు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు కలిసినటువంటి వారిలో బొమ్మిడి నాయకర్ నరసాపురం, ఉంగుడూరు ధర్మరాజు, అదేవిధంగా మనం చూసినట్లయితే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా మనం చూసినట్లయితే మరలా భీమవరం వచ్చేసరికి రామాంజనేయులు, వీరికి కూడా కన్ఫామ్ అయినట్టుగా కూడా టికెట్స్ అయితే వారు చెప్పడం కూడా జరిగింది. వారందరూ కూడా ఈరోజు కలవడం కూడా జరిగింది. అంటే మొత్తం మీద ఈరోజైతే మొత్తం మీద కూడా ఇప్పటి వరకు అంటే మనం చూసాం గతంలో 6 టికెట్లు అనౌన్స్ చేస్తుంది. ఈరోజు ఉదయం మరో 4, తర్వాత వరుసకు వచ్చేసరికి ఏదైతే తిరుపతి టికెట్ కూడా గండా అనే అతనికి కూడా ఈరోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాజోలు ఉందో రాజోలకు కూడా వరప్రసాద్ని కూడా ప్రకటిస్తారనే సమాచారం అయితే అంతా ఉంది. మొత్తం మీద ఏదైతే 6 అప్పుడు ఈరోజు ఒక 6 అంటే 12 టోటల్గా మనం చూసినట్లయితే వచ్చేసరికి జనసేన పార్టీకి సంబంధించి సీట్లన్నీ కూడా రేపు 10 గంటలకల్లా అంటే రేపు 10 ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకల్లా మొత్తం సీట్లను అయితే అనౌన్స్ చేస్తారని అయితే పూర్తి సమాచారం అయితే అంతా ఉంది. రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం సీట్లను మాత్రం ఆయన అనౌన్స్ చేస్తారంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి కసరత్తు అయితే కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే అటు జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ముందుకు సాగేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి సంబంధించి ఆ జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతోటి కూడా కలిసి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలంటూ కూడా అక్కడ దశ దిశ నిర్దేశం చెప్తున్నటువంటి పరిస్థితి. టికెట్ల విషయంలో కూడా సామాజిక పరంగా కానివ్వండి, ఇతరత్ర అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ యొక్క టికెట్లను కూడా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. 98% స్ట్రైక్ రేట్ ఉన్నవారికి మాత్రమే టికెట్లు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రమే ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మొట్టమొదటిగా 24 సీట్లని అనౌన్స్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ 3 పార్లమెంట్ అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించి కొన్ని టికెట్లను అయితే ఆయన వదులుకోవాల్సి రావడంతో కొంతమందికి నిరాశ అయితే మిగిలిందని చెప్పాలి. అలా నైరాశ్యంలో ఉన్నటువంటి కొంతమందికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్ అయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఆ పోస్టుల ద్వారా కానివ్వండి, ఏదైతే ఇతర అంశాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఇతర ఏ స్థానికంగా ఉన్నటువంటి పదవులు కావచ్చు, ఏదో ఒక పదవి ద్వారా మీ అందరికీ కూడా జనసేన పార్టీ న్యాయం చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నిరాశ చెందవద్దు. కానీ మన లక్ష్యం ఒకటే, గమ్యం ఒకటే, జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ముందుకెళ్లాలా. ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి అడ్డుకట్ట వేయాలా, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలా, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమిని గద్దెనెక్కించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని
అనే అంశాలపైననే ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ బంధానికి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య ఆధారంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాటల్లో ఆయన చెప్తూ 2 చోట్ల ఓడిపోయినటువంటి నేనే ఈ రోజున ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన బంధానికి నేనే ముఖ్య కారకుడిగా నిలవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఎక్కడా కూడా జన సైనికులు కానివ్వండి ఎవరు కూడా పొరపచ్చాలకు పోవద్దు. 175 స్థానాల్లో కూడా ప్రతి ఒక్క పార్టీ పోటీ చేస్తుందనే అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తూ ఉంది, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తూ ఉంది, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తూ ఉందనే ఆలోచనతో కానీ మనం ఉన్నట్లయితే కంపల్సరీగా గెలుపు అయితే సాధ్యపడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ఉండాలంటూ కూడా దశ దిశ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడా కూడా పొరపచ్చాలు రాకుండా, ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరికి కూడా పిలిచి, అంటే ఎక్కడన్నా కాంట్రవర్సీకి వెళ్ళి అలాంటి సంఘటనలు గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉన్న చోట్లయితే కనుక ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వారిని పిలిచి బుజ్జగించేటటువంటి పనులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆశావాహులందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అంతా మనకి తెలిసి కూడా లోపల అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందినటువంటి ఆశావాహులు అయితే లోపలే ఉన్నారు. వారు వచ్చి కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారే లోపల వారితోటి మంత్రాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా వస్తుంది. మరి కొద్దిసేపట్లో కూడా అవనిగడ్డ టికెట్ ఎవరికైనా కూడా తెలిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఇలా ప్రతి ఒక్క టికెట్కి అంటే ఎక్కడా కూడా అంటే ఇచ్చేటటువంటి టికెట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అదేవిధంగా అవతల వారు కూడా ఏ విధంగా సహకరిస్తారనే అంశాన్ని కూడా ఈయన కూలంకషంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం ఉన్నట్లయితే వారిని ముందుగా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గెలిపే ధ్యేయంగా రానున్నటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ ఏదైతే తీసుకున్నటువంటి సీట్లు 21 ఉన్నాయో, 2 పార్లమెంట్ ఉన్నాయో, 2 పార్లమెంట్లో కూడా దిగ్విజయంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ అయితే ముందుకు సాగే విధంగా గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఏంటంటే మనం చూసినట్లయితే కుల ప్రాతిపదికన కావచ్చు, బల ప్రాతిపదికన కావచ్చు, ధన ప్రాతిపదికన కావచ్చు, ఏదైతే పేరు అంటే వ్యక్తిగతంగా ఆ యొక్క వ్యక్తికి ఎంత పేరు ఉందనే దాని అంశాలపైన కావచ్చు, వ్యక్తిగత విశ్లేషణ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ పొత్తులో భాగంగా మనం తీసుకున్నాం కాబట్టి అటు టీడీపీ క్యాడర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా టీడీపీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జనసేనకు సహకరించే విధంగా ఉండేటటువంటి తీరుని, వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోవడం. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్నటి వరకు కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఏదైతే రామాంజనేయులు ఆయన పోటీ చేస్తారంటూ కూడా పూర్తిగా ఆయన పొద్దున మధ్యాహ్నం ప్రైమ్ లైన్తో మాట్లాడతారని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన కాకినాడ పార్లమెంట్, పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పార్లమెంట్, పిఠాపురం అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేస్తారనే అంశాలు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో చక్కర్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా జన సైనికులు అయితే సాధారణంగా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏది ఎలా జరిగినప్పటికీ కూడా గెలిపే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఈ పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి అంశాలన్నింటినీ కానివ్వండి, టికెట్లో ప్రాతిపదికన టికెట్లు కేటాయించే విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన తీసుకునే విధానం కానివ్వండి, ఎక్కడా కూడా ప్రపంచాలు రాకుండా ఉండే విధానాన్ని కానివ్వండి అందరూ మెచ్చుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేపు 10 గంటలకల్లా కూడా పూర్తిగా అటు జనసేన పార్టీకి సంబంధించి మరియు టీడీపీ పార్టీకి సంబంధించి కూడా పూర్తి టికెట్లు అయితే కూడా రేపు అనౌన్స్ చేయనున్నట్లుగా కూడా సమాచారం ఉంది. రేపు 10 గంటలకల్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా టికెట్ల విషయానికైతే ఒక కొలిక్కి వచ్చి రేపటి నుంచి కూడా జనంలోకి వెళ్ళి, ఇప్పటికే చాలామంది నాయకులు అయితే జనంలోకి వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రకటన చేయకపోవడంతో చాలామంది జనంలోకి వెళ్ళేటటువంటి అవకాశం రాలేదు. కానీ రేపటి నుంచి ఈ ప్రకటన జరిగిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ యొక్క ఓట్ బ్యాంక్ని తమ వైపు మలుచుకునే విధానాన్ని కూడా ప్రారంభిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దశ దిశ నిర్దేశం చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ రోజైతే స్పీచ్లు అయితే ఉన్నాయి వాటన్నింటి కూడా చాలా సక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.